హలో అండి, నమస్తే. అందరు ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు మా కర్రీ వచ్చేసి మటన్ పొట్టేలు అన్నమాట. ఇది వచ్చేసి లివర్, కార్జము, ఉల్లిపాయ ముక్కలు. ఈరోజు అయితే మటన్ అన్నమాట, పొట్టేల్ది. చాలా బాగుంటుంది కర్రీ పొట్టేల్ది. చూద్దాం, ఇప్పుడు కర్రీ చేశానండి. హలో అండి, నేనైతే కుక్కర్లో వేస్తున్నాను. ఎందుకంటే అది పొట్టేల్ది కదా, పొట్టేల్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. మంచిగా ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయితే పోసాను అన్నమాట. హలో ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడెక్కింది, చూద్దాం. ఆయిల్ అయితే వేడెక్కింది అన్నమాట. లవంగాలు ఒక 4 లవంగాలు తీసుకోవాలా. అలాగే నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలా. మంచిగా వేసుకొని ఆయిల్లో వేలో కలుపుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి పొట్టేలు కూర అంటే. చాలా బాగుంటుంది పొట్టేలు కర్రీ. ఇప్పుడు కొంచెం ఉప్పు ఇప్పుడు ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు అనేది మెత్తబడనీకండి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడతాయి కాబట్టి వేసుకోవాలా. అలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలా. మొత్తం టోటల్గా కలిపేసుకొని కొద్దిసేపు మగ్గనిస్తే ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మొత్తం కలర్కి వస్తాయి అన్నమాట. ఇలా మొత్తం టోటల్గా ఉప్పు వేసాం కదా. ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు చూద్దాము. చూసిన తర్వాత మొత్తం కలర్కి వస్తాయండి ఫ్రెండ్స్. మధ్యలో కలుపుతూ ఉండాలా. చూడండి, కొద్ది కలర్కి ఎలా వస్తున్నాయో, కలర్కి వస్తున్నాయి కదా. అందులోనే కరివేపాకు వేసుకోవాలా. వేసుకొని మొత్తం ఇలా మంచిగా కలిపేసుకోవాలి. పొట్టేలు అంటే చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి, చాలా బాగుంటుంది పొట్టేలు కర్రీ వచ్చేసి. మొత్తం అయితే కలర్కి అయితే వచ్చేస్తున్నాయి కదా ఫ్రెండ్స్, వస్తున్నాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఎంత స్మెల్ అదిరిపోతుందో. చాలా బాగుంది, స్మెల్ అదిరిపోతుంది. ఈ కూర ఎప్పుడు రెడీ అవుతుందో అని చూస్తున్నా తినడానికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలర్ఫుల్గా కొడుతుంది కదా. ఇందాక చూపించిన కదా పొట్టేలు కూర అనేది, ఇది వచ్చేసి అందులో వేసేసుకున్నామండి. చేతితోటి వేస్తాను. మటన్ అంటే బాగా పిరమండి కదా, చాలా రేట్ పిరం ఉందండి అబ్బా. మళ్ళీ ఇందులోనే పొట్టేలు కూర ఇదొకటి చాలా రేట్ వచ్చేసింది అన్నమాట. ఇది వచ్చేసి పొట్టేలుది అన్నమాట. ఇలా మంచిగా వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలన్నమాట. మొత్తం ఇదనేది మొత్తం నూనెలోనే గోలిపోవాలన్నమాట మొత్తం టోటల్గా. ఫ్రెండ్స్, టోటల్గా అయితే మొత్తం ఇదైతే మంచిగా నూనెలో గోలిద్దామండి. మంచిగా నూనెలో గోలిస్తే తొందరగా ముక్క అనేది మంచిగా నూనె కారం వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిసేపు నూనెలో మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా, నేను కొద్దిగా ఉడకపొడి వేసాను. ఉడకపొడి బాగా వేసుకుని బాగోదు, నార్మల్గా వేసుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోతుంది. నిన్ను పొద్దుందాకా అడవిలోనే తింపుతుంటారు, అది తింపినాక నీ గూడుకొస్తావు.
గూడుకొచ్చినాక నిన్ను అమ్ముతుంటారు, అమ్మి మొత్తము నిన్ను కోస్తారు. నిన్ను కోసినాక చూడు మేకు పాలు వేస్తూ ఉంటారు. మనిషికో కిలో 2 కిలోలు తెచ్చుకుంటారు. ఆ తెచ్చుకొని మంచిగా కోసి పొయ్యి మీద వేసి ఉడకబెడుతుంటారు. ఉడకబెట్టి నిన్ను సుక్క ముక్క అనుకుంటా తింటారు. ఇది మొత్తం అయితే మటన్ అయితే నూనెలో మంచిగా గోలిపోయిందండి. నెక్స్ట్ కారం, కూరకు సరిపోయేంత ఒకటి, మనం తినేదాన్ని బట్టి, మన కారం బాగా ఉంటుందా నార్మల్గా ఉంటుంది దాన్ని బట్టి వేసుకోవాలా. నువ్వు మ్యావ్ 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 అంటావు, మేమే అంటావు, కానీ ఇప్పుడు నువ్వు గ్యాస్ మీద ఉడుకుతున్నావు. అయ్యో, నాకు ఇంకొంచెం కారం కావాలి, సరిపోలేదు కాబట్టి నేను ఇంకొంచెం వేసుకుంటున్నాను. మటన్ చికెన్ కాబట్టి కారం బాగానే ఉండాలి. ఆల్రెడీ ఇంతకుముందు లవంగాలు వేసాను కదా. నువ్వు పొద్దుందాకా అడవిలో తిరుగుతుంటావు, నీ ఇంటికి నువ్వు చేరుకుంటావు. పచ్చగడ్డి ఎండిన గడ్డి మెత్తుకుంటావు, ఎండినాక నిన్ను పోలికేస్తారు. ఊరూరు తిరిగి నువ్వు ఇంటికి వస్తావు, వచ్చినాక నిన్ను కోస్తారు. ఇక ఆదివారం వచ్చిందంటే చూడు నిన్ను కోసేసి మటన్ చికెన్ అంటారు. నిన్ను పాలకేసి అమ్ముతూ ఉంటారు, నిన్ను కోసిపోయి మీద వేస్తారు. ఏ కళ్ళు నీళ్ళు మందు అనుకుంటా నిన్ను తింటారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కొద్దిసేపు మగ్గనిద్దాం. ఆయిల్ వేసాం కదా, ఏమంటారు కారం వేసాం కదా, కారం అంతా ముక్కకు పట్టేదాకా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనే ధనియాల పొడి. ఫ్రెండ్స్, ధనియాల పొడి వేసాను కదా, నూనెలో వేస్తే మంచిగా గోలుతుంది అన్నట్టు. ఉడకపొడి వేసాను కదా, ఇప్పుడు ధనియాల పొడి వేసాను. మంచిగా నూనెలో మగ్గిందనుకో నీళ్ళు పోసేసుకోవచ్చు. నీళ్ళు పోసుకొని మంచిగా నీళ్ళు పోసి మూత అన్ని మసాలాలు వేసి మూత పెడితే కుక్కర్లో అదే విజిల్ వస్తాయి. అప్పుడు మంచిగా దించుకొని తింటే బా ఖతర్నాక్ ఉంటుంది. పొట్టేలు కూర అంటే మస్తు ఉంటుంది. పొట్టేలు కూర అంటే చాలా చాలా అదిరిపోతుంటుంది. ఎదిరిపోతుంది. ఆహా ఏమి రుచి వినరామై మరచి, ఎప్పుడెప్పుడు పెంక దిగుతావు, పొయ్యి మీదికించి దిగినాక నిన్ను తినాలని మాకున్నది. ఇలా సండే స్పెషల్ పొట్టేలు కూర. ఓకే ఫ్రెండ్స్, మసాలా నిమిషం కొత్తిమీర వేసేస్తున్నాం. వేసేసి ఇప్పుడు వాటర్ తీసుకొని మూత పెట్టేస్తే విజిల్ వచ్చినాక అప్పుడు కూర రెడీ. ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఇంట్లో. ఫ్రెండ్స్, నేనైతే ఈ చెంబు వాటర్ తీసుకుంటున్నాను. పొట్టెలు కాబట్టి తొందరగా ఉడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ మూత పెట్టేస్తే అది ఉడికిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను ఆడిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను విజిల్ తర్వాత. ఓకే ఫ్రెండ్స్, మరి నేనైతే కుక్కర్లో వేసానండి, మూత అయితే పెట్టేశాను. నెక్స్ట్ టైం తర్వాత చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి తర్వాత నేను చూపిస్తాను. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ పొట్టేలు కూర. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి